హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం ఈ డిజైన్లో ఏమేమి యూజ్ చేసాం అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. నేను నెక్ రౌండ్ కోసం మొదటగా షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి. నేను మిడిల్లో వచ్చి మీడియం కలర్ గోల్డ్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. తర్వాత నేను షుగర్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అలా నేను షుగర్ బీడ్స్, మీడియం కలర్ గోల్డ్ బీడ్స్, షుగర్ బీడ్స్ యూజ్ చేయడం వల్ల నెక్ రౌండ్ పార్ట్ అనేది అక్కడికి కంప్లీట్ అయ్యిందండి. తర్వాత డిజైన్ కోసం నేను రింగ్స్ అనేవి డ్రా చేసుకున్నానండి. ఆ రింగ్స్కి లీవ్స్ అనేవి అటాచ్ చేసుకున్నానండి. తర్వాత ఆ రింగ్స్కి షుగర్ బీడ్స్ అనేవి తాతీగా జాగ్రత్తగా కుట్టుకోవడం జరిగిందండి. అవి రింగ్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ రింగ్ షేప్ తేలాలండి కుట్టేటప్పుడు, వంకర టింకర్లు వెళ్ళకుండా. అలా నేను జాగ్రత్తగా రింగ్ అనేది వీడియోలో చూసిన విధంగా కుట్టడం జరిగిందండి. అలా ప్రతి ఒక్క రింగ్ అనేది కుట్టుకోవడం జరిగిందండి. నిదానంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క రింగ్ అనేది అలాగా నెమ్మదిగా కుట్టుకుంటూ డిజైన్ అనేది కంప్లీట్ చేశానండి. ముడి వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి, ముడి జారిపోకుండా. తర్వాత నేను ఆ లీవ్స్కి జరీ థ్రెడ్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. జాగ్రత్తగా నేను జరీ థ్రెడ్ అనేది అలా యూజ్ చేశానండి. చూడండి ఆకు షేప్ ఎంత పర్ఫెక్ట్గా తేలిందో. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ప్రతి ఒక్క లీఫ్ అనేది అలా జాగ్రత్తగా జరీ థ్రెడ్తో కుట్టడం జరిగిందండి. చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా తేలుతుందో షేప్ అనేది. కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. అలా నేను ప్రతి ఒక్కటి లీఫ్ అనేది జాగ్రత్తగా అలా కుట్టుకుంటూ నేను లీఫ్స్ అనేవి కంప్లీట్ చేశానండి. తర్వాత లీఫ్ లోపల నేను పింక్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి. నేను మగ్గం నీడిల్తో కుట్టలేదండి. నేను థ్రెడ్ వర్క్ అనేది నేను నార్మల్ నీడిల్తోనే థ్రెడ్ వర్క్ అనేది చేశానండి. ఎవరైనా సరే సులువుగా చేసుకునే విధంగానే నేను మీకు చూపించడం జరుగుతుందండి. ఇలా నేను ఒక 4 పేటలు దారం అనేది నేను నార్మల్ నీడిల్కి ఎక్కించుకొని దాన్ని జాగ్రత్తగా నేను ఆ లీఫ్ లోపల గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగిందండి. ఆ నీడిల్లో దించేటప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చుకున్నాం కదండి, ఈ చివర స్టార్ట్ చేయాలండి నీడిల్ దింపడం, ఆ చివర ఎండ్ చేయాలండి. చూడండి జాగ్రత్తగా గమనించండి నేను ఎలా చేస్తాను. ఎండ్కి మనం ఆ నీడిల్ అనేది దించితే మనకి సైడ్స్ గ్యాప్స్ అనేవి రావండి. గ్యాప్స్ వస్తే ఆ వర్క్ అనేది అంత నీట్గా క్లీన్గా కనిపించదు. కాబట్టి మనం గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. నీడిల్తో కుట్టినట్టు ఉండదు, అది మనం మగ్గం దారంతో కుట్టినట్టే కనిపిస్తుందండి. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా అలా నీడిల్తో లీవ్స్ అనేవి కుట్టడం జరిగిందండి. చూడండి అసలు మన గ్యాప్స్ ఏమైనా కనబడుతున్నాయా? గ్యాప్స్ లేకుండా జాగ్రత్తగా ఆ లోపల లీఫ్ అనేది మనం ఫిల్ చేయడం జరిగింది. కింద ముడేసేసుకోవాలండి సూది కింద దించుకున్న తర్వాత జాగ్రత్తగా. తర్వాత నేను లైట్ స్కై బ్లూ కలర్ అనేది దానికి కాంబినేషను పెట్టానండి. స్కై బ్లూ కలర్ దారం తీసుకుండి యథావిధిగా 4 పేటలు ఎక్కించుకోండి. దాన్ని లోపల గ్యాప్ అనేది లేకుండా జాగ్రత్తగా నేను దారంతో ఫిల్ చేయడం జరిగిందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకుంటే వర్క్ అనేది త్వరగా వస్తుందండి. ఎవరైనా బిగినర్స్ అయినా సరే జాగ్రత్తగా కుట్టుకోగలుగుతారు. మీ జాకెట్లు మీరు జాగ్రత్తగా చేసుకోగలుగుతారు. బయట వేలకు వేలు పోసి కుట్టించుకునే బదులు మనమే ఇలా కుట్టుకుంటే మన మీద మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.